ఇవాళ మాది మ్యారేజ్ డే అండి, అంటే పెళ్లి రోజు ఇవాళ మాది. అందుకని మా వారు నాకు మంచి ఐస్ క్రీమ్ ఒకటి తయారు చేసి ఇవ్వ అన్నాడు. అందుకని కుల్ఫీ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. బాదం పొడితోనండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి అందరికీ. ఇవాళ మంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, నేను ఒక హాఫ్ లీటరు పాలు తీసుకున్నాను, గేదె పాలండి. ఆల్రెడీ నేను ఇందాక కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మామూలుగా టీకి వాటి కాయబెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఇవాళ మా పెళ్లి రోజు అండి, అందుకని మా వారు మంచి ఐస్ క్రీమ్ ఏదైనా ఉంటే తయారు చేయవా అన్నాడు. అందుకని ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మనకి పాలు కాగే ఉన్నాయి. దీనికి ఇంకా ఈ చిన్నగా మరగనిచ్చుకుంటూ పక్కన ఇది కలుపుకుందాం. ఇదిగో ఈ ప్యాకెట్ 10 రూపాయలండి, నేను డీమార్ట్లో తీసుకొచ్చాను. అదిగో ఇంకా దీంట్లో వేసుకుందాం ఒక గిన్నెలో. ఒక ప్యాకెట్ కూడా వేసుకుందాం. దాంట్లో కాసి చల్లార్చుకున్న పాలు అండి. ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకుందాం. ఓకే, గడ్డలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ముందర దీంట్లో బాదం పలుకులు తగులుతున్నాయి, చూసారండి? అయ్యో, బాగా తగులుతున్నాయి. ఇంకా మనం దాంట్లో పోసేసుకుందాం. అదిగో చిక్కబడ్డాయి కదా, ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకుందాం. మొక్కజొన్న పిండి వేసుకుందామండి. ఎంత కొంచెం వేసుకుందాం. చల్లార్చిన పాలు పోసానండి. ఇదిగో అవి కూడా ఉండలు లేకుండా కలుపుకుందాం. ఉండలు లేకుండా శుభ్రం ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇది ఎంతవరకు వచ్చిందో ఇది చూసుకుందాం. ఇది మేకడంతా లోనకు అనుకుంటూ బాగా కలుపుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా అలా కలుపుకుంటూ మేకడ లోనకు అనుకుంటూ మొత్తం బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం చిక్కపడాలి. ఇంకా దీంట్లోకి ఆ మొక్కజొన్న పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఇంకా అది పోసేసుకుందాం. శుభ్రంగా ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పోసేసుకుందాం. అది కూడా శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకుందాం. సిమ్ హైలో పెట్టవాకండి, అలానే సిమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని పొంగు రాకుండా చిన్నగా మేగడ కట్టిందంతా లోనకు అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కబడింది, చూస్తున్నారా? చిక్కబడ్డే పాలు కూడా ఇంకొక నిమిషం ఉంచుకుందామండి. వేసుకుందామండి, 3 స్పూన్లు సరిపోతుంది. మూడు స్పూన్లు వేసుకుందాం. అది కూడా శుభ్రం కలుపుకుందాం, బాగా కరిగేటట్టు కలుపుకుందాం. ఇదిగోండి, యాలకుల పొడి వేస్తున్నాను. అది కూడా శుభ్రంగా దీంట్లో కలిసేటట్టు కలుపుకుందాం. ఇంకా చిక్కపడిందండి, ఇంకా అడుగంటుతుంది. అడుగంటకుండా మనం ఇంకా గ్యాస్ ఆపేసుకుందాం. అదిగో అడుగంటే సూచనలు వస్తున్నాయి. ఇంకా మనం గ్యాస్ ఆపేసుకుందాం. చూసారా ఎంత చిక్కపడిందో? ఇంకా ఆరే కొంది ఇంకొకరు చిక్కపడుతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఓకే, చల్లారిద్దాం.
మధ్యలో ఇలా తిప్పుకుంటున్నాండి, ఎందుకంటే పాలమైన మేగడ ఉంటుంది చూడండి, అది రొట్టెలాగా కట్టి అసలు గట్టిగా ఉంటుంది, అది టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకని చెబుతున్నాను, కొంచెం తిప్పుకుంటూ ఉంటే ఆరిపోతుంది, పైన మేగడ కట్టకుండా ఉంటుంది. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, భలే వచ్చింది. కొంచెం తిప్పుకుంటా ఉందాము, ఎందుకంటే తొందరగా ఆరిపోతుంది, పైన ఆ మేగడ అనేది కట్టకుండా దాంట్లో కవర్ అయిపోతుంది. పాలమైన మేగడ ఉంటుంది చూడండి, అది వేస్తున్నాను నేను. పాలమైన మేగడే. ఓకే, పెరుగు మీద మట్టుకు వేయకండి, టేస్ట్ అనేది బాగోదు. పాలమైన మేగడ ఉంటే వేసుకోండి, దాని రుచి వేరుగా ఉంటుంది. అది కూడా శుభ్రంగా దీంట్లో కలిసేటట్టు కలుపుకుందాం. ఓకే, ఇదిగో ఇంకా సరిపోతుంది. ఇంకొంచెం చల్లారుతుందండి, చల్లారాక చూపిస్తాం అండి. చల్లారిపోయింది. ఇంకా మనం గలాసుల్లో తీసి పోసుకుందాం. నా కాడ ఇవి ఇవ్వండి, ఐసులు చేసేవి, అందుకని స్టీల్ గలాసులు తీసుకున్నాను. మీ కాడ అవి ఉంటే వాటిలో పోసుకొని పెట్టుకోవచ్చు. చల్లారిపోయిందండి, చూడండి ఎంత అసలు మంచి గ్రేవీ లాగా ఉందో చూడండి, అలా చిక్కదనం పడిందో. శుభ్రంగా ఆరిపోయేవరకు ఆ తొలకలు అవన్నీ బాదం పొడుకులు బాగా వచ్చేసినాయి. ఇంకా మనం తీసి గలాసుల్లో పోసుకుందాం. జీడిపప్పు పొలుకులు అండి, దాంట్లో గలాసుల్లో వేసుకుందాం. ఇందాక పాలు కొలత వేసుకున్న గలాసులు అండి ఇవి. 4 పొలుకులు వేస్తే అడుగున బాగుంటాయి. అలానే ఇంక అన్నిట్లో వేసేసుకుందాం కదా. ఇంకా మనం దాన్ని గలాసులో పోసేసుకుందాం. కొద్దిగా హెల్తీగానే పోస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ గలాస్కి ఇంకా అన్నిటికీ అలానే పోసుకుందాం. గలాసులు పోసి పెట్టుకున్నాం కదా, 2 కప్పులకి ఇలా వచ్చేసినాయి. ఇదిగో వీటి మీదకి నేను చిన్న కవర్లు అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఇలా వేసి రబ్బర్ వేసేసుకుందాం. ఇలా రబ్బర్ వేసేసుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. నేను పుల్లలు పెట్టట్లేదు, కొంచెం అది చిక్కబడిన దాకా ఉంచుతాను. అప్పుడు మనం దాంట్లో ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇదిగో చూద్దామండి. అంటే నేను పెట్టి 10 నిమిషాలు అవుతుంది. అవి కొంచెం మామూలుగా ఉంటే పుల్లలు పెడతామని, ఐస్ పుల్లలు. ఓకే, గట్టి పడింది. అదిగా కళ్ళనైనా పెట్టేద్దాం అండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయినాయో. ఇదిగో బాగా రెడీ అయినాయండి. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. గలాసులో తీసేసాను, ఇంకో గలాసు ఉంది, అది కూడా తీసేస్తాను. ఇదిగోండి అసలు ఎంత కుల్ఫీ ఐస్ క్రీమ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దాని మీద బాదం పప్పు, జీడిపప్పు చల్లుకుందామండి, 2 పొలుకులు. బా ఏముందండి, నిజంగా చాలా బాగుంది. అది కూడా తీసి పెడతాను. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదిగోండి బాదం ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. అంతలో నేను తినేస్తానండి, అస్సలు ముందర ఊరుకోగలుగుతామా? మాట్లాడే పనే లేదు.